ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు. అతడు బహుగనుడు. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయనేమో. అతని యొద్దకు వెళుదుము రండి అని చెప్పాను. ఈ మాటలు చెప్పుతున్నది ఎవరు అనుకున్నారు? ఒక పనివాడు. ఎవరికి చెప్తున్నాడు? తన యజమానుడైనటువంటి సౌలుకు. సౌలు ఎవరు? కీషు కుమారుడు. వీరికి జరిగినటువంటి సంఘటన ఏమిటి? తన తండ్రి గార్ధబములు తప్పిపోయినప్పుడు తన కుమారుణ్ణి పిలిచి ఒక దాసుని యొక్క సహకారం అతనికి అందించి, నువ్వు ఈ దాసుడితో కలిపి ఆ పోయినటువంటి గార్ధబొమ్మలను వెతకమని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠములు అనేకమైనవి ఉంటాయి. ఇక్కడ ఒక యజమానుడికి కుమారుడు, ఆ కుమారుడి వెంటనే ఒక దాసుడు ఉన్నాడు. ఇక్కడ పనివాని యొక్క పని చాలా ఘనముగా ఉన్నది. ఒక యజమానుడి యొక్క కుమారుడు చేయలేని పనిని ఈ పనివాడు చేయించగలుగుతున్నాడు. మనమందరము పనివారముగా ఉన్నాము కదా. ప్రభువైన యేసుక్రీస్తు పరిచర్యలో ఆయన పనివారము కాదా? మనమందరము దేవుడి పని చేయవద్దా? మనము ఆయన పరిచర్యలో పాలు పంపులు కలిగి ఉన్నామా? చాలామంది పనివారి గురించి పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడతా ఉంటాయి. నయమాన్ అనేవాడు ఇంటిలో ఒక పరిచారకురాలు మనకి కనబడుతుంది. 2 కింగ్స్ 5th చాప్టర్ 2-3 వచనాలు చదివినప్పుడు ఆ గొప్ప సైన్యాధికారి ఇంటిలో చిన్నది పరిచార్య చేస్తున్నటువంటిది నయమానికి ఏం చూపించిందండి? ఒక మార్గము చూపించింది. అట్లాగే మనం చూస్తున్నప్పుడు అబ్రహాం గారి దగ్గర ఒక పెద్ద దాసుడిగా ఉన్నటువంటి ఏలియాజరు, మనము కూడా అతన్ని పనివాడిగా చెప్పుకోవచ్చు. దాసుడు అంటే సహాయం చేసేవాడు, అన్ని పనులు చక్కపెట్టేవాడు. అలాంటి ఎలియాజరు 29వ అధ్యాయం ఆదికాండంలో మనం చూస్తున్నప్పుడు 3వ వచనంలో కానీ, ఆదికాండం 15వ అధ్యాయం 2వ వచనంలో కానీ ఇతని యొక్క పాత్ర చాలా అమోఘమైనది అని మనము తప్పనిసరిగా చెప్పుకోవాలి. ప్రియ క్రైస్తవ మిత్రమా, సోదరి సోదరులారా, మీరు దేవుడి పనిలో ఉన్నారా? ఎటువంటి పరిచర్య సంఘానికి చేస్తూ ఉన్నారు? ఎటువంటి పరిచర్య దైవజనుల వెంట ఉండి వారికి చేదోడు వాదోడుగా మీరు చేయగలుగుతున్నారు? రేపటి రోజున మీరు దేవుడి దగ్గర నుంచి బహుమతులు పొందాలి అంటే ఈ లోకంలో మీరు దేవుడి కొరకు పని చేయవలసిందే. ఇక్కడ కీషు యొక్క గార్ధబములు తప్పిపోగా అనేటువంటి మనకు కనబడుతుంది. అవును, ఈ లోకంలో అనేక మంది దేవుడి యొక్క మహిమను తెలుసుకోకుండా, దేవుని యొక్క విలువైనటువంటి నామమును గ్రహించకుండా తప్పిపోతున్నారు. వారు వెలుగును గ్రహించలేకపోతున్నారు. లోకంలో వెలుగు ప్రకాశిస్తూ ఉన్నది కానీ దానిని ఎవరు కనుక్కోలేకపోతున్నారు. అటువంటి వారిని వెలుగు వైపు నడిపించడానికై దేవుడు మనలను నియమించుకున్నాడు. సౌలు స్థానంలో ప్రజెంట్ మీరు పెట్టబడాలి. సౌలును పంపించినట్టుగా పంపబడిన వాడు అపోస్తల్. అవును, దేవుడు తన శిష్యులను కూడా పంపుతున్నాడు. సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించండి అని దేవుడు వారికి అపోస్తలత్వాన్ని ఇచ్చాడు. దేవుడు వారికి మహిమని ఇచ్చాడు. దేవుడు వారికి శక్తిని ఇచ్చాడు. కాబట్టి మనము కూడా దేవుని శక్తితో పని చేయవలసిన వారిగా ఉంటున్నాము కదూ. అవును, సౌలుని పిలిచి తన దాసుల్లో ఒకరిని తీసుకొని పోయి గార్ధబొమ్మలను వెతకమని చెప్పుతున్నప్పుడు వారు వెతుకుతున్నారు. కానీ మొట్టమొదటి సౌలులో మనకు కనబడే లక్షణము, సౌలు ఆ గార్ధబొమ్మలను కనుగొనలేదు. నశించిపోయే ఆత్మలను మనం కనుగొనడం లేదు. నశించిపోయే ఆత్మలు మన గృహాలలోనే ఉన్నారు. ఉదాహరణకి మందిరాల్లోనికి ఒకరు దేవుడి సన్నిధికి వస్తే 5 మంది ఇంట్లో పడుకుంటున్నారు. మరొకరి ఇంట్లో 2 మందిరానికి వస్తుంటే 3 కనీసం టీవీ చూస్తూ ఉంటారు. మరొక గృహం నుంచి ఒకరు లేక 2 వస్తే మరొక 5-6 మంది కనీసం భోజనము చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. దేవుడి పని అంటే వారికి నిర్లక్ష్యం. దేవుని మాటలంటే వారికి తలకెక్కడం లేదు. సౌలుకు గార్ధబొమ్మలు దొరకలేదు.
నీకు దేవుని మాటలు దొరుకుతున్నా కూడా నువ్వు వాటిని తినటం లేదు. దాని యొక్క మాధుర్యాన్ని మీరు గ్రహించడం లేదు. సౌలు బాహ్యంగా చూసినప్పుడు సౌందర్యం గలవాడని వాక్యం చెబుతుంది. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు తన సౌందర్యాన్ని మన కొరకు పోగొట్టుకున్నవాడని యెషయా గ్రంథం 53వ అధ్యాయము మనకి చూపిస్తూ ఉన్నది. సువార్తలన్నింటిలో ఆల్మోస్ట్ ఆయన యొక్క రూపాన్ని పోగొట్టుకునేటువంటి శిలువ దృశ్యం మనకు కనబడటం లేదా? అంతేకాదు ఇతడు భాగ్యవంతుని కుమారుడు. అవును, మన ప్రభువు కూడా మరి దేవుని యొక్క కుమారుడిగా ఉండి అక్కడ ఉండటం భాగ్యంగా ఎంచుకోలేదు, కానీ మన కొరకు తన ప్రాణాన్ని మరి సిలువలో అర్పించడమే గొప్పగా, ఘనతగా, దేవుని తండ్రి యొక్క మరి తనపై పెట్టినటువంటి బాధ్యతగా ఆయన మరి కనుగొని మరి మనల్ని రక్షించడానికి తన ప్రాణాన్ని సిలువలో పెట్టినటువంటి యేసు ప్రభు పక్కన పెట్టి చూడండి. సౌలు అయితే మరి సౌందర్యం గలవాడే, కానీ యేసు ప్రభు తన సౌందర్యాన్ని పోగొట్టుకున్నాడు. మరి నిజంగా ఇతడు భాగ్యవంతుడి కుమారుడే మరి సౌలుగా కనబడుతున్నాడు, కానీ ప్రభువుని యేసుక్రీస్తు మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఆయన తన యొక్క మరి ఆ లోకాన్ని మరి ఆ పరలోక రాజ్యం యొక్క మహిమని విడిచిపెట్టి మరి అక్కడ ఉండటం గొప్ప విషయంగా కాదు, కానీ మన కొరకు మన పాపాల గురించి సిలువను మోయడానికి ఆయన ఇష్టపడుతున్నట్టుగా ఆయన అనేక ఆత్మలను కనుక్కున్నాడు. అక్కడ సౌలు అయితే తప్పిపోయినటువంటి గార్ధబొమ్మలను కనుగొనలేదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నశించుచున్న దాన్ని వెతికి రక్షించడానికి అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన ఎందుకు వచ్చారండి? నశించి దాన్ని వెతికి రక్షించడానికి. కనుక ప్రియులరా, మరి ఇంకా ముందుకెళ్తుంటే తిరిగి వెళుదురు అంటాడు. ఈ యొక్క సౌలు అంటాడు, ఆ యొక్క 5వ వచనంలో చూసినప్పుడు 9వ అధ్యాయంలో తిరిగి వెళ్ళిపోదాం, ఎందుకంటే మన వలన కావటం లేదు, లెట్ అస్ గో బ్యాక్. చాలా అన్ని నెగిటివ్ మాటలు అనమాట. నాట్ ఫౌండ్, కనుగొనలేకపోయాడు. లెట్ అస్ గో బ్యాక్, తిరిగి వెళ్ళిపోదాం. క్రైస్తవులు, దేవుని బిడ్డలు తిరిగి వెళ్ళడానికి కాదు దేవుడిని నియమించుకున్నాడు. మనం ముందుకే సాగాలి. పౌలు వలె ముందుకు సాగాలి, యోబు వలె ముందుకు సాగాలి, యెహోషువ వలె ముందుకు సాగాలి, మోషే వలె ముందుకు సాగడానికి దేవుడు మనం నియమించుకున్నాడని మర్చిపోతే ఎట్టాగా? మనకి మరి ఈ విషయంలో చూస్తున్నప్పుడు మరి ఆ సమయంలో మనం లెట్ అస్ గో బ్యాక్ అన్నటువంటి సందర్భంలో అతనితో ఉన్నటువంటి దాసుడు, ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడు ఉన్నాడు, పనివాడికి తెలుసు, కానీ ఇదిగో మరి ఇంత సౌందర్యము, ఇంత భాగ్యంలో పుట్టినటువంటి వ్యక్తికి మాత్రం ఆ దైవజనుడి గురించి అతడు తెలుసుకోలేకపోయాడు. ఈరోజు కూడా అనేక మంది భాగ్యవంతులు, ఈరోజు కూడా అనేక మంది మరి బాగా ధనికులు యేసు ప్రభు దగ్గరికి ఇంకా రావటం లేదు, వారు లోబడటం లేదు. వారందరి కొరకు నేనైతే ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను. ఆత్మలన్నింటినీ దేవుడు రక్షించాలని, మనుషులందరూ రక్షించబడాలన్నది దేవుడి చిత్తము అని మనం తెలుసుకోవాలి. లెట్ అస్ గో బ్యాక్ అంటున్నాడు. లేదు, యేసు ప్రభు లెట్ అస్ గో బ్యాక్ అంటలేదు, సమస్తమును విడిచిపెట్టి నన్ను వెంబడించమంటున్నాడు. ఆ మాటలకి ఈ మాటలకి ఎంత గొప్ప తేడా. అయితే సౌలు అంటాడు, సరే మరి నువ్వు ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు కదా, మరి అతని దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు మనం ఏదైనా తీసుకువెళ్ళాలి కదా, కానీ మన దగ్గర ఏమీ లేదే, అన్నీ వి గాట్ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్, మన దగ్గర ఏమీ లేదు. 7వ వచనంలో మనకి ఏమీ లేదు. ఇక్కడ సౌలు యొక్క కండిషన్ అంతా కూడా నాట్ ఫౌండ్, గో బ్యాక్, లెట్ అస్ గో బ్యాక్. తర్వాత మనకి ఏమీ లేదు, వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీథింగ్, వీ డోంట్ పొసెస్ ఎనీథింగ్. మన దగ్గర ఏమీ లేదు, ఏమీ లేని స్థితిలో అతడు ఉంటున్నాడు. పేరుకు భాగ్యవంతుడే, కానీ అతని దగ్గర ప్రస్తుతం ఏమీ లేదు. దైవజనుడికి తీసుకువెళ్ళడానికి మనం ఏదైనా ఇవ్వాలి కనుక మన దగ్గర ఏమీ లేదు కనుక మనము వెళ్ళడానికి మనకు సిద్ధపాటు వ్యర్థమని అతడు చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. కానీ ఆ సమయంలో ఆ పనివాడు అంటాడు, నా దగ్గర 1/4 తులం వెండి ఉన్నది. దేవునికి నిజంగా మహిమ కలుగును గాక. పనివాడి దగ్గర 1/4 తులం వెండి ఉందా? యజమానుడి దగ్గర ఏమీ లేదా? ఒకసారి ఆలోచించండి. నీ దగ్గర ఏమీ లేదా దేవుడికి ఇవ్వడానికి? నీ హృదయము నాకిమ్మని దేవుడు చెప్పడం లేదా? మనిషి యొక్క స్థితి ఎలాగుందంటే, ప్రాణాలు పోతే ప్రాణం పోయటం తెలీదు, ప్రాణాలు పోగొట్టుకున్నా సరే మళ్ళా ప్రాణాలు తెచ్చుకోవడం తెలియదు, కానీ ప్రాణం పోయిన తర్వాత పరలోకం లేదంటాడు మనుష్యుడు. పరలోక రాజ్యం గురించి ఆలోచించక్కర్లేదు అంటాడు మరొక మనిషి.
నాస్తికవాదులు, దేవుడు లేడని చెప్పేవారు కొందరు, దేవుడు ఉన్నాడు కానీ చెట్లోను పుట్టలోనూ ఉన్నారని కొంతమంది అంటారు. ఇలాగా దైవత్వాన్ని చాలామంది మరి ఆ పనివాడు చెప్తున్నటువంటి మాటలు, ఈ పట్టణంలో దైవజనుడు ఉన్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏమి చెప్పునో ఆ మాటనే నెరవేరుతుంది అని అతడు చెప్పటం. అంతేకాకుండా నా దగ్గర పావుతొలం వెండి ఉందని చెప్పడం అనే మాటలు నేడు మిమ్మల్ని మనల్ని అందరినీ కూడా తప్పనిసరిగా బలపరిచే విధంగానే ఉన్నాయి. పనివాడే కానీ ఒక దైవజనుడి గురించి తెలుసుకున్నాడు. పనివాడే కానీ ఏ వ్యక్తి నూరారా పలికితే ఏ మాట మరి ఆ మాట ప్రకారం జరుగుతుందని అతడు గ్రహింపగలిగిన వాడు. పనివాడైనప్పటికీ కూడా అతడు గ్రహింపగలిగిన వాడు. అతడు అంటున్నాడు, నా దగ్గర పావుతొలం. అంతే కదా. నిజంగా మనము మరి ఆ నయమాన్ ఇంట్లో కూడా చూసినప్పుడు అది వయసుకి చిన్నదే కానీ ఏ వ్యక్తి దగ్గరికి నయమాను వెళ్తే స్వస్థత పొందుతాడో తెలిసినటువంటి వ్యక్తి. యేసు ప్రభువారు 3 రోజులు మీటింగ్స్ పెట్టినప్పుడు చివరిలో మరి వారికి భోజనాలను మరి సప్లై చేసిన ఆవశ్యకత వచ్చినప్పుడు మీ దగ్గర ఏదైనా ఉన్నదా అని అడుగుతున్నాడు. దేవుడు అద్భుతాలు చేయడానికి మన నుండి ఆశించేది మీ దగ్గర ఏముంది? వీ షుడ్ పొసెస్ సంథింగ్. ఇతని దగ్గర పావు తులం వెండి ఉన్నది. అప్పుడు ఆ చిన్నవాడు మరి 5 రొట్లు 2 చేపలు తీసుకురావడం మీ అందరికీ తెలుసు. ఎప్పుడైతే ఆ చిన్నవాడు 5 రొట్లు 2 చేపలు తెచ్చాడో అక్కడ ఉన్నటువంటి వేల మందికి ఆహారాన్ని దేవుడు ఆ కొంచెం దానిని అందరికీ సరిపోయేటట్టుగా సమృద్ధిగా ఆయన చేయగలుగుతున్నాడు. అవును, మన హృదయం దేవుడికి ఇచ్చినప్పుడు మన జీవితాన్ని ఆయన దేవుడు సమృద్ధితో నింపగలడు. మరి మార్గము తెలియనటువంటి సౌలు జీవితాన్ని ఒకసారి మీరు పరిశీలించుకోవాలి. ఇంకా దేవుడి మార్గంలో రానటువంటి వారు మీ గృహాలలో, మన యొక్క గ్రామాలలో, మన యొక్క పట్టణాల్లో మన దేశంలో అనేక మంది ఉన్నారు. యేసుక్రీస్తు నిత్య జీవానికి మార్గమని అనేక మంది తెలుసుకోవడం లేదు. ఆయనలో ఉన్న దైవత్వాన్ని గ్రహించడం లేదు. ఆయనలో ఉన్న వెలుగు దగ్గరికి అనేక మంది రావలేకపోతున్నారు. కనుక ఈ మధ్యాహ్నము నేను మీతో ప్రత్యేకంగా చెప్తున్నది, ఎప్పుడైతే మరి సౌలు మరియు దాసుడు ఈ సమూయేలు దగ్గరకు వచ్చారో సమూయేలు యొక్క గారదబొమ్మలు దొరకడమే కాకుండా దేవుడి యొక్క ప్రణాళిక నెరవేరింది. ఎప్పుడైతే దైవజనుడి దగ్గరికి సౌలు వచ్చాడో ఆ యొక్క దాసుడు మరి ఆ సమూయేలు గారి దగ్గరికి తీసుకువెళ్ళాడో ప్రవక్త దగ్గరికి, అప్పుడు దేవుడి యొక్క ప్రణాళిక సౌలును రాజు చేయటమే. ఈరోజు మనం దేవుడి దగ్గర రాగలిగితే ఆయన ప్రణాళిక నెరవేరుతుంది. ఆయన ప్రణాళికతో ఉన్నాడు నీ పట్ల. దేవుడు ఒక చిత్తంతో ఉన్నాడు నీ పట్ల. నీ కుటుంబం పట్ల ఒక చిత్తంతో ఉన్నాడు. నీ బిడ్డల విషయంలో దేవుడు ఒక చిత్తంతో గాడ్ ఈజ్ హ్యావింగ్ ప్లాన్ అండ్ పర్పస్. మీలో ఎంతమంది ఈ వాక్యంతో ఏకీభవించి మాతో కలిపి ప్రార్థన చేస్తారు? లెట్ us ప్రే. పరిశుద్ధుడా వందనాలు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు. సర్వశక్తిమంతుడా, బిడ్డలందరినీ ఆశ్రయించండి. యవనస్తులు అందరినీ ఆశ్రయించండి. పెద్దలను ఆశ్రయించండి. రోగుల్ని ముట్టండి. బలహీనల్ని బలపరిచి స్వస్థపరచండి. యేసు క్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.